పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఇవాళ స్టేట్ కేబినెట్ భేటీ అవుతోంది. అసెంబ్లీ సెషన్, బడ్జెట్ రూపకల్పనపై మంత్రులతో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో టేకోవర్ స్టేటస్ పై చర్చించనున్నారు. ఇంటర్ 10th ఎగ్జామ్స్ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సెక్రటేరియట్లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. 3 గంటలకు మొదలు కానున్న భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుతో పాటు వార్షిక బడ్జెట్ పద్దుల ప్రపోజల్స్ పై మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉద్యోగుల క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం 1.5% విరాళం చెల్లింపు, విధి విధానాలు, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. విద్యా, సహకార రంగాల బలోపేతానికి వీలుగా రెసిడెన్షియల్ స్కూల్స్కు, డీసీసీబీ బిల్డింగ్ నిర్మాణాలకు, పలు ఇతర సంస్థలకు అవసరమైన భూముల కేటాయింపులపై మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే హెచ్ఎంఆర్ఎల్ మెట్రో టేక్ ఓవర్ పురోగతి, అదనపు బోగీల ఏర్పాటు, మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపైన చర్చ జరగనుంది. అలాగే యాసంగి రైతు భరోసా నిధుల విడుదలతో పాటు దేవాదుల ప్యాకేజీ 3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను ఆమోదించనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్, మల్కాజ్గిరిలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడుల అంచనాలను చూసుకుంటూ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు పనుల వేగం పెంచే దిశగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై మంత్రులతో చర్చించి సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పట్లో షెడ్యూల్ వచ్చే అవకాశం లేదనే వాదనలున్నాయి. జిల్లాల్లో కీలకమైన డీసీసీలకు 10 రోజుల పాటు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాలు కొనసాగుతుండటం పాలనాపరంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారింది. దీనికి తోడు మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ పనుల్లోనే ఉండనుంది. ఇంటర్మీడియట్, 10th బోర్డు పరీక్షలు వరుసగా ఉండడంతో విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు ఏమాత్రం తీరికుండదు. అన్ని ప్రాధాన్యత అంశాలు, పరీక్షలు పూర్తయిన తర్వాతే ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని సర్కారు సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. దీంతో ఇవాల్టి కేబినెట్ భేటీ తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.